నమస్కారం. మెదక్ లోక్సభ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వెంకటరామారెడ్డి గారు మనతో ఉన్నారు. వారు ఇప్పుడు రియల్ టాక్ విత్ ఏకే ఇంటర్వ్యూ ఇస్తున్నారు. వారు జిల్లా కలెక్టర్గా చేసిన అనుభవం ఉంది. జాయింట్ కలెక్టర్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో చేశారు. వారు పదవులు రాజకీయంగా అప్పటి వరకు లేకున్నా ఇటీవలనే కొద్ది కాలం నుంచే రాజకీయంలోకి వచ్చారు. రాజకీయంలోకి మరి అధికారిగా ఉన్నప్పుడు ఉన్న అనుభవాలు ఆయన మనతో పంచుకుంటున్నారు. వారిచ్చే సమాధానాలు, వారు తమ అనుభవాలను పంచుకోబోతున్నారు. వారు ఇప్పుడు మన ముందున్నారు. నమస్కారం. అనూహ్యంగా అనేక మార్పుల ఫలితంగా మీరు మెదక్ జిల్లా లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో బరిలో నిలిచారు. ఆ బరిలో నిలిచే ముందు ఈ పరిణామాలన్నీ మీకు తెలిసినవే. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఏ రకంగా గెలుపుకు సులభప్రాయం అవుతుందని మీరు భావిస్తున్నారు? మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి ఏదైతే జిల్లా కేంద్రాలు ఉన్నాయో ఉమ్మడి జిల్లా మెదక్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఉద్యమం ఆవిర్భావం ఇక్కడే, తెలంగాణ పోరాటం ఇక్కడి నుంచే, తెలంగాణ సాధించుకున్నాక అభివృద్ధి బాట వేసింది ఇక్కడే. కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఆదరణ ఉండడమే కాక తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏదైతే అభివృద్ధి బాటలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో నేను ఒక సీనియర్ అధికారిగా, జిల్లా జాయింట్ కలెక్టర్గా సుమారుగా 7.5 సంవత్సరాలు ఇక్కడ కంటిన్యూస్గా ఒక ఐఏఎస్ హోదాలో, జిల్లా కలెక్టర్ హోదాలో పనిచేయడం అనేది నాకు కలిసి వచ్చిన అవకాశం. తెలంగాణ బిడ్డగా తెలంగాణ రావాలి అని అనుక్షణం తపన పడే వ్యక్తిగా తెలంగాణ సాధించిన తర్వాత పూర్తి మనసిచ్చి, పూర్తి శక్తినిచ్చి, పూర్తి సమయాన్ని ఇచ్చి, నాకున్న అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఈ జిల్లాని భారతదేశంలో ముఖ్యమైన జిల్లాగా అభివృద్ధి బాటలో నడిపే దానిలో నాకు కృషి ఉంది. కాబట్టి ప్రజల ఆదరణ ఉంటుంది. ఈ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా అఖండ విజయం సాధిస్తుందని చెప్పి నాకు తెలుసు. చాలామంది అధికారులు ప్రజలపై పెత్తనం చేయడం అనేది, అధికారం చలాయించడం అనేది జనరల్గా జరుగుతుంటుంది. జిల్లా ఉన్నతాధికారిగా మీరు పనిచేశారు. ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కుటుంబ నేపథ్యం, నా పర్సనల్ మనస్తత్వం ఏందో ఒక నిమిషం నేను ఓటర్లకు చెప్పాలి. ప్రభుత్వం ఒక పోటీ పరీక్ష రాసి కొన్ని లక్షల మంది పరీక్ష రాసిన తర్వాత టాప్ ర్యాంకులో నేను ఉత్తీర్ణులై గ్రూప్ 1 సర్వీసెస్ లోపల నేను డిప్యూటీ కలెక్టర్ హోదాలో ప్రభుత్వ సర్వీస్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీనియర్ ఐఏఎస్ అధికారిగా, కలెక్టర్గా ఇక్కడ నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా చాలామంది అధికారులు మర్చిపోయే విషయం ఏంటంటే, ప్రభుత్వం ఉద్యోగం ఒక హక్కులాగా, నాకేదో నాలెడ్జ్ ఉంటే వచ్చింది అని భావించడం తప్పు. ఫస్ట్ పాయింట్. నేను ఎన్నడూ కూడా ప్రభుత్వ ఉద్యోగం నాకు హక్కులాగా భావించలేదు. నాకు అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉందని చెప్పి నాకు ఉద్యోగం వచ్చిందని నాకు భావన లేదు. ఎక్కువగా కాదు, అధికారంగా భావించడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఎస్, అంటే హక్కు ఒకటి, అధికారం ఒకటి, 2 విషయాలు ఇక్కడ. హక్కు అంటే నాకు 30 సంవత్సరాలు నాకు ఇన్సూరెన్స్ అయిపోయింది, నాకు ఉద్యోగం వచ్చింది. ఇక నేను 30 సంవత్సరాలు పని చేయకుండా నాకు జీతం వస్తుంది. నేను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి బదిలీ అయితే కావచ్చు, మహా అయితే ఇక్కడ నచ్చకుంటే, కానీ నా ఆలోచన నాకే అనే భావనతోని ఉండి కొంతమంది అధికారులు వాళ్ళ ఎఫిషియన్సీని కూడా ప్రజలకు ఇవ్వరు, వాళ్ళ సమర్థతను కూడా ఇవ్వరు. కానీ నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నా ఆలోచన, భగవంతుడు నాకు ఈ బాధ్యతను ఇచ్చిండు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో సారథిగా ఒక అధికారిగా నేను ఉండడం ఏదైతే ఉందో అది నాకు పూర్వజన్మ సుకృతం. నా బాధ్యతని నెరవేర్చాలి. ప్రభుత్వ అధికారిగా డెఫినెట్గా ప్రభుత్వ పాలసీలను సూచా తప్పకుండా, ప్రజలను నొప్పియకుండా, ప్రజలతో మంచి అనిపించుకొని, ప్రజలకు అర్థం చేసి, ప్రజలకు సమర్థవంతంగా చేరవేసే దిశగా ప్రభుత్వ పాలసీలను అమలు చేయడంలో భాగంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అది ఈ రాజకీయంలోకి వచ్చినప్పుడు అది ఏ రకంగా ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు? అంటే ఒక్కటి, ఇక్కడ బేసికల్గా నా కలెక్టర్ టెన్యూర్ ఏదైతే ఉందో ఇక్కడ సిద్దిపేట జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన సమయం చాలా క్లిష్ట సమయం. బహుశా భారతదేశంలో 728 జిల్లాలు ఇవాళ ప్రస్తుతానికి ఏవైతే ఉన్నాయో 7.5 సంవత్సరాలు ఒకటే జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసే అదురైన అవకాశం నాకు 728 జిల్లాలో ఒక్కరికే దక్కిందని
నేను ఖచ్చితంగా మీకు ఈ ప్రేక్షకులకు తెలియజేస్తా ఉన్నా. అది నేను బాధ్యతగా భావించి, ఒక ఆపర్చునిటీగా భావించి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా చేశాం. అయితే అత్యంత తక్కువ సమయంలో జిల్లా అభివృద్ధి కొరకు, ప్రాంత అభివృద్ధి కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రభుత్వాలు ఏదైతే గౌరవ కేసీఆర్ సారు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రవేశపెట్టాడో తప్పకుండా ఇవాళ కళ్ళ ముందు అగుపడుతూ ఉంది ఈ ప్రాంతంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందని. సో బహుళ ప్రయోజనాలకు చేస్తున్నప్పుడు కొన్ని లక్షల కుటుంబాలకు ఏదైతే లబ్ధి జరుగుతుందో ప్రభుత్వ పథకాల ద్వారా, కొన్ని వందల కుటుంబాల త్యాగ ఫలితమే ఇవాళ లక్ష కుటుంబాలకు లబ్ధి. సో ఆ వందల కుటుంబాల త్యాగం ఏదైతే ఉందో జన్మజన్మలకు వారి రుణం మనం ఏం చేసినా కూడా తీర్చుకోలేని రుణం. ప్రభుత్వ అధికారిగా కూడా నేను అది భావించి కఠిన స్వభావంతో కాకుండా శ్రమ తీసుకొని ఏదైతే వందల కుటుంబాలు కొన్ని నష్టపోయినాయో వాటందరికి కూడా 1 to 1 నేను స్వయంగా నా కలెక్టర్గా నేను మాట్లాడాల్సిన అవసరం ఉండదు. జనరల్గా కింద స్థాయి ఆఫీసర్లు మాట్లాడతారు. అలా కాకుండా సర్వస్వం కోల్పోయే కుటుంబాలు, ఆ కుటుంబాలకు నేను ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేయడంలో మేలైన ప్యాకేజ్ ఏమి ఇస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం నిర్వాసిత కుటుంబాలకు R&R కాలనీ కట్టాం. ఇవాళ మనం ముట్రాజపల్లిలో మల్లన్న సాగర్ కానివ్వండి, కొండపోచమ్మర సాగర్లో కానివ్వండి R&R కట్టిన కాలనీలు. ఇవాళ నేను ఈ ఇంటర్వ్యూలో చాలా గట్టిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, అలాంటి కాలనీలు భారతదేశంలో మేజర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితులైన కుటుంబాలకు ఈ రోజు నాటికి భారతదేశంలో అంతకన్నా మంచి కాలనీ లేదు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. సో నా మనసు ఇచ్చాను, నాకున్న పరిజ్ఞానం ఇచ్చాను, నాకున్న అనుభవం ఇచ్చాను. భారతదేశంలో బెస్ట్ కాలనీ కట్టాలని చెప్పేసి అప్పుడు కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా, జిల్లా మంత్రిగా హరీష్ రావు సార్ నాకు ఆదేశాలు ఇచ్చినప్పుడు భారతదేశంలో వివిధ ప్రాజెక్టుల కింద ఎలాంటి నిర్వాసితులు ఉన్నారు, వారికి ఏ ప్యాకేజ్ ఇచ్చిండ్రు, ఎలాంటి కాలనీ కట్టారు, ఎలాంటి సదుపాయాలు ఇచ్చిండ్రు అవన్నీ పరిగణలోకి తీసుకొని ది బెస్ట్, ఆ రోజు నాటికి ది బెస్ట్ కట్టాలనే తపనతోని ఇవాళ మనం గజ్వేల్ పట్టణంలో, ఎందుకంటే వాళ్ళకి ప్లాట్ కాస్ట్ పెరగాలని, నిర్వాసిత కుటుంబాల సంపద ఏదైతే కోల్పోయినరో అంతకన్నా ఎక్కువ సంపద ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ గజ్వేల్ పట్టణంలో 600 ఎకరాల పునర్నిర్మాణ కాలనీ R&R కాలనీ చేశాము. అది అత్యంత ఆధునికమైన కాలనీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ తలపించే కాలనీ. అలాంటి కాలనీ, అలాంటి R&R కాలనీ నిర్వాసితులకు భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు కట్టలేదని నేను ఖచ్చితంగా ఏ డిబేట్లోనైనా పార్టిసిపేట్ చేస్తా, ఎక్కడైనా నిరూపిస్తా. అంటే వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత కొన్ని కాంపౌండ్ వాల్స్ కూలిపోయినాయి, అట్లాంటి సమస్యలు ఎదురైనాయి. దానికి కారణాలు ఏమని భావిస్తారు? కాంట్రాక్టర్ లోపమా లేకపోతే ప్రకృతి లోపమా ఏంటి? 2 విషయాలు. అంటే కొన్ని విషయాలు నేను వేదిక మీద కలెక్టర్గా షేర్ చేసుకోలేదు, ఇప్పుడు నేను షేర్ చేసుకుంటా. కలెక్టర్గా నేను ఆ విషయం మాట్లాడితే బాగుండదు కాబట్టి నేను ఆ రోజు మాట్లాడలేదు. ఒక ఇన్సిడెంట్ ఏదైతే అయిందో, కొంతమంది వ్యక్తులు ఏదైతే ఒక 2%, 3% ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో వారు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, రాజకీయంగా ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలి, ఈ ప్రాజెక్టులని ప్రజల దృష్టిలో అపవాస్యం చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ నిలుచుండి ఆ విధ్వంసం చేసిన తప్పితే అవి పడిపోలేదనేది నేను ఈరోజు చెప్పగలుగుతాను. నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది. కలెక్టర్గా నేను ఆ సీసీ ఫుటేజ్ బయట పెడితే బాగుండేదని పెట్టలేదు. సీసీ ఫుటేజ్ ఉంది. ఎవరెవరు ఏ ప్రయత్నం చేసి ఆ విధంగా వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేసినారో నాకు అంతా తెలుసు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కింద రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవి ప్రధానమైనవి. అంతేకాకుండా రైల్వే లైన్ ఒకటి వచ్చింది, ఇన్నర్ రింగ్ రోడ్ గజ్వేల్కు అదొకటి వచ్చింది. ఈ మూడింటి కింద సుమారు 50,000 ఎకరాల స్థల సేకరణ చేసినారనేది ఒకటి. అది వాస్తవమే. ఎస్. ఇప్పుడు బేసికల్గా అమెరికా ఉంది. అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధం అంటే వరల్డ్ వార్ అయిన తర్వాత అమెరికా ఒక అత్యంత మంచి డెసిషన్ ఆ రోజు తీసుకుంది. ఇవాళ అమెరికాకి ఏంటి పేరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాజ్ మేడ్ అమెరికా, నాట్ అమెరికా ఈజ్ మేడ్ బై అమెరికా ఇట్ సెల్ఫ్. సో అక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం ప్రభుత్వం ఆలోచించింది, తెలంగాణ అన్ని విధాలు కోల్పోయింది. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వివక్ష చూయించారు. మన ఫండ్స్, మన అభివృద్ధి డబ్బులు అన్నీ కూడా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో పెట్టారు. మరి దాని కొరకు తెలంగాణ పోరాటం చేసి తెచ్చుకున్నాం. తెలంగాణ రాగానే గౌరవ కేసీఆర్ గారు ఒక మంచి పథకాలను రాష్ట్రానికి తెచ్చి 10 సంవత్సరాలలో
30 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి 10 సంవత్సరాల్లో చూసి ప్రజల ముందు నిదర్శనం చూపించారు ఇవాళ. కళ్ళకు అద్దుకున్నట్టుగా అగుపడతా ఉంది ఇవాళ. మరి ఆ 10 సంవత్సరాల అభివృద్ధిని చేసే క్రమం లోపట 30 సంవత్సరాల అభివృద్ధి 10 సంవత్సరాల్లో మనం సిద్దిపేట జిల్లాలో కానివ్వండి, ఉమ్మడి మెదక్ జిల్లాలో చేసుకున్న పరిణామంలో ఖచ్చితంగా కొంతమంది త్యాగం చేయాల్సి వస్తుంది. త్యాగమూర్తుల ఫలితం జన్మ జన్మలకు ఈ సొసైటీ, ఈ సమాజం వాళ్ళకు రుణపడి ఉంటుంది. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ ఖచ్చితంగా రాబోయే తరాలు వాళ్ళను ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ త్యాగ ఫలితమే ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణం. ఇవాళ జలాశయాలు కట్టుకున్నాం. మల్లన్న సాగర్ జలాశయం నిడివి ఎంత అంటే 50 టీఎంసీలు. అది 17,424 ఎకరాలలో వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉంది. 17,000 ఎకరాలలో ఇవాళ నీళ్లు నింపబడి 50 టీఎంసీ కెపాసిటీని రిజర్వాయర్ కట్టుకున్నాం. కొన్ని లక్షల కుటుంబాలకి ఇవాళ అది ఆదుకుంటుంది, ప్రాణదాత అయింది. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ 50 టీఎంసీలైనా ఇప్పటివరకు 17 టీఎంసీల లోపే నింపినరు. అంటే ఒకేసారి నింపడం సాధ్యం కాదనేది అందరికీ తెలిసిందే. అది ఇప్పుడు మరి మేజర్ రిజర్వాయర్స్ ఉన్నాయో కట్టిన తర్వాత దాని పూర్తి సామర్థ్య వినియోగం రావడానికి సుమారుగా 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. ఫేజ్డ్ మేనర్లో నింపి దాని సీపేజ్ చెకింగ్ చేసుకుంటూ, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ రిపోర్ట్స్ తీసుకుంటూ, బండ్ కరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా చేసుకుంటూ, దాన్ని ఆ విధంగా స్ట్రెంథెన్ చేసుకుంటూ ఒక ఫేజ్డ్ మేనర్లో 5 నుంచి 6 సంవత్సరాల్లో మన రిజర్వాయర్ నింపాల్సి వస్తుంది. బట్ ఏ విధంగా చేసినా కూడా మనం ఏదైతే మేజర్ కాలువలు చేసుకున్నామో, ఇంటర్ కనెక్టింగ్ లింక్స్ ఏదైతే కెనాల్స్ ఏర్పాటు చేసుకున్నామో, దానివల్ల జిల్లాలో ఉన్న ప్రతి చెరువు నిండుతూ ఉంది. 1 కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నింపుకుంటూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఊరు కూడా జలాశయాలుగా మారిపోయినాయి. ప్రతి ఊర్లో కూడా లైవ్ ట్యాంక్స్ ఇక్కడ ఉంటున్నాయి. సో జిల్లా సమృద్ధిగా అభివృద్ధి చెందింది. పక్క జిల్లాలకు కూడా నీళ్లు మనకు అందుతూ ఉన్నాయి. సో ఇంకా కొన్ని కెనాల్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కెనాల్స్ కంప్లీట్ చేసుకుందంటే రిజర్వాయర్ పర్ఫెక్షన్లో 100% పూర్తిగా ప్రజలకు దగ్గర అవుతుంది. అంటే అన్ని చోట్ల ఒకే రకమైన ప్యాకేజీ ఇవ్వలేదు, రకరకాల ప్యాకేజీలు ఇచ్చాననే ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆ తక్కువ ప్యాకేజీ వచ్చిన వాళ్ళు మీకు మద్దతు ఇస్తారా? ఇప్పుడు గౌరవ కేసీఆర్ సార్, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు సార్ ఒక నిర్ణయం తీసుకున్నారు. నాకు ఒక ఆదేశం ఇచ్చారు కలెక్టర్గా. భూమి ఏదైతే సేకరించిన సమయంలో మొట్టమొదటిగా రిజర్వాయర్లు ప్రారంభించినప్పుడు, ఎందుకంటే 50,000 ఎకరాల భూసేకరణలో దాదాపుగా 35,000 నుంచి 40,000 ఎకరాలు ఆ 6 మంత్స్లో అయింది. అయినప్పుడు ఏం చెప్పారంటే, ఓపెన్ మార్కెట్లో ఇవాళ రైతుకు మనం భూమి కోల్పోయిన రైతుకు డబ్బు ఏదైతే ప్రభుత్వం పరిహారం ఇస్తూ ఉందో ఆ రేటుకి అతను సిద్దిపేట జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడైనా కూడా భూమి కొనుక్కునే విధంగా ఆ సరి సమానంగా మనం పరిహారం ఇవ్వాలనేది ఆదేశం ఇచ్చారు. జీవో కూడా ఆ విధంగానే తెచ్చారు. ఆ క్రమంలో మనం ఫస్ట్లో 16లో 2000 ప్రాజెక్టులు ఆరంభ దశలో, ఇంకా ఆరంభం కాలే, భూసేకరణ జరుగుతూ ఉంది. ఆ సమయంలో మనకున్న మార్కెట్ రేట్లు, ఊళ్ళలో ఉన్న రేట్ అంతా కూడా 5 లక్షలు, 5.5 లక్షలు, 4 లక్షలు, 4.5 లక్షలు. సో అప్పుడు 5.5, 6 లక్షలు మనం ఏదైతే కంపెన్సేషన్ ఇచ్చామో అందరికీ భూమి వచ్చింది. ఇవాళ ఆ భూమికి తెలంగాణ అభివృద్ధి చెంది, తెలంగాణ సంపద పెరిగి, తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం సంపద కూడా గౌరవ కేసీఆర్ సార్ పెంచగలిగారు. ఎందుకు పెంచారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు, ప్రాజెక్టులు చేశారు, జీవన ప్రమాణాలు పెంచారు, హెల్త్ ఫోకస్ చేశారు, ఎడ్యుకేషన్ ఫోకస్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి అతివేగంగా జరిగింది. కాబట్టి ఇవాళ మారుమూల గ్రామంలో కూడా 20 లక్షలు, 25 లక్షలకు ఎకరం భూమి విలువ కని విని ఎనగని రీతిలో విపరీతంగా పెరిగింది. దాని ఫలితంగా 2 విషయాలు జరిగినాయి. ఒకటి, కంపెన్సేషన్ ఇవ్వగానే ఎవరైతే రైతులు భూమి కోల్పోయినరో తక్షణమే కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ భూమి దొరికింది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగా రాక డబ్బులు సద్వినియోగం చేసుకోకుండా ఇదే ప్రాజెక్టులోనైనా జరుగుతుంది. అవును, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రాజెక్టులో జరుగుతుంది. ఇది ఒక భారతదేశం కాదు, ఒక తెలంగాణ కాదు. ఇక్కడ జరిగిన క్రమం లోపల ఆల్రెడీ ఆ కుటుంబానికి అప్పుల భారం ఉండడమో, కొంత యువత దాన్ని సరిగా వినియోగించుకోకపోవడమో, ఆర్భాటాలకు వెళ్ళి కార్లు, జీబులు ఎక్కువ తక్కువ కొనుక్కొని ఆర్భాటాలకు వెళ్ళి సరైన డబ్బు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో భూమి కొనుక్కోకపోవడమో జరిగిన కుటుంబాలకు కొద్దిగా ఇబ్బంది జరిగిన మాట వాస్తవమై ఉండొచ్చు. అది ప్రభుత్వ పరంగా జరగని విషయం. వారు ఆ పరిహారాన్ని సరైన సమయంలో సద్వినియోగం చేసుకొని క్రమంలో జరిగిన విషయం తప్పితే పరిహారం తక్కువ ఇచ్చినందుకు కాదు, పరిహారం సరిపోకుండా అతనికి సమయానికి ఇచ్చినది కాదు. అక్కడ
ఎప్పుడైతే సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి లాభం జరిగింది. కొంతమంది వ్యవసాయ భూమి కొనుక్కునే పరిస్థితుల్లో ప్లాట్లు కొనుక్కున్నారు. సకాలంలో మీరు పరిహారం అందినప్పుడు హైకోర్టు దాకా కేసులు ఎందుకు వెళ్ళాయి? అంటే నేను చెప్తాను, 17,500 ఎకరాలు మల్లన్న సాగర్ వాటర్ స్ప్రెడ్ ఏరియా అంటే ముంపు గ్రామాలు ఖాళీ చేసిన విస్తీర్ణం, అందులో నీళ్ళు ఉన్నాయి. 17,500 ఎకరాలలో కోర్టుకు వెళ్ళిన విస్తీర్ణము 258 ఎకరాలు. 51 కుటుంబాలకు చెందిన భూమి మాత్రమే. అది రాజకీయ కారణాలు. వాళ్ళు కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు. ఇవాళ నేను రాజకీయాల్లోకి వచ్చినాను కాబట్టి నేను ఖచ్చితంగా పార్టీ పేరు తీసే అవకాశం ఉంటుంది. కలెక్టర్గా నేను తీయలేకపోయినాను. సో కరడుగట్టిన కాంగ్రెస్ ఆఫీస్ బేరర్స్ వాళ్ళు, కాంగ్రెస్ మండలాధ్యక్షులు వాళ్ళు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాళ్ళు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు భూమి ఇస్తే మేమెట్లిస్తాము అని ఒక జిద్దుతో కొట్లాడిన విషయం తప్పితే ఆ విధంగా పాపం ఆ కుటుంబాలు నష్టపోయినాయి. ఇవాళ వాళ్ళకి ఆ కాంగ్రెస్ పార్టీ ఆదుకోలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నష్టపోయినరు. ఇవాళ నేను వాళ్ళని పిలుచుకొని భోజనం చేసి చెప్పా. భోజనంలో వాళ్ళని జాయిన్ చేసుకొని ఆ కుటుంబాలతో నేను భోజనం చేసి ఒక కలెక్టర్గా చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా, నా మాట వినండి. భూమికి భూమి వస్తుంది ఈ పరిహారంతో. కానీ మీరు కోర్టుకు వెళ్తే నేను కలెక్టర్గా ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేను. చట్టానికి లోబడి పనిచేయాలి. మీరు ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా కూడా మీకు డబ్బు రాదు. ఈ 51 కుటుంబాలు ఈ విధంగా ఛిద్రం వందనం కావడం నాకు ఇష్టం లేదు. రాజకీయాలకు అతీతంగా రండి. మీరు ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజకీయంగా కొట్లాడండి, కానీ భూసేకరణలు తోడ్పడి లబ్ధి చెందండి. అన్యాయం అవుతుంది. మీ ఒక్క తరం కాదు, మీ వల్ల మీ నెక్స్ట్ జనరేషన్, మీ కుటుంబాలకు కూడా మీరు ఆస్తి లేకుండా చేస్తున్నారు. ఇది భావ్యం కాదని చెప్పాను నేను. ఎడ్ల పోచయ్య అని ఒక కొండపోచమ్మ సాగర్లో ఒక రైతు, పాపం అతని శ్రమ దాదాపు ఉమ్మడి కుటుంబం. అతను కాంగ్రెస్ పార్టీ తరఫున కోఆపరేటివ్ సొసైటీకి ఉపాధ్యక్షుడు. ఆయనే 31 ఎకరాల భూమి ఆయనది ఆయన అన్నదమ్ములది. అదంతా కూడా ఆ జనరేషన్ వాళ్ళు కష్టపడి 31 ఎకరాల భూమిని సంపాదించుకున్న కుటుంబం. నేను ఎడ్ల పోచయ్యకి చెప్పి ఆయనకు చెప్పాను, నేను భూమి పోచయ్య గారు నువ్వు ఇట్లా పోడగొట్టుకుంటే అన్యాయం, కొట్లాడు, నా ఆఫీస్ ముందర ధర్నా చేయి, నన్ను అట్కాయించు, కానీ భూమి కంపెన్సేషన్ తీసుకో, కోర్టులో నీకు న్యాయం చేయలేను. ఆ రోజు 12 లక్షలు ఇచ్చాం. 12 లక్షలకు కొండపోచమ్మ సాగర్లో మనం కంపెన్సేషన్ ఇచ్చినప్పుడు 90% కుటుంబాలు మళ్ళీ భూమి కొన్నాయి. ఒక ఎడ్ల పోచయ్య ప్లస్ వెంకటరామరెడ్డి మాదాల సీను వాళ్ళ 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఒక 150 ఎకరాలకే తీసుకోలేదు. మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు. వాళ్ళే అల్లరి చేశారు. వాళ్ళ అల్లరి ఎక్కువ గొంతులు వినొచ్చినాయి అంతే పార్టీ పరంగా. సో వాళ్ళు ఎడ్ల పోచయ్య గారికి నేను చెప్పింది విషయం 2, నీ శ్రమ ఫలితం ఇవాళ 31 ఎకరాలు సంపాదించినారు. దాదాపు ఉమ్మడి కుటుంబంలో మీరు ఒక 10-12 కుటుంబాలు ఇవాళ కలిసి ఆస్తి ఉన్నాయి మీకు. నీ ఒక్క నిర్ణయం వల్ల ఈ 9-10 ఉమ్మడి కుటుంబాలలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా నష్టమైపోతారు. ఒక 40 ఏళ్ళ కష్టపడితే 31 ఎకరాలు సంపాదించావు. ఈ 31 ఎకరాలు వచ్చే విధంగా ఇక్కడ గౌరవ కేసీఆర్ సారు, హరీష్ రావు సారు కంపెన్సేషన్ డిసైడ్ చేసి మీకు ఇస్తున్నారు. కలెక్టర్గా నాకు ఆదేశాలు ఇచ్చారు. భూమికి సరిసమానంగా కొనుక్కునేటట్టుగా ఇవ్వమన్నారు. అదేవిధంగా నేను ఇస్తున్నాను. అవినీతి లేకుండా ట్రాన్స్పరెంట్గా గ్రామ సావడిలో కూర్చుండి చెక్కులు పంపిణీ చేశాం మనం. ఎవరికి కూడా ఎక్కువ తక్కువ అనేది ఒక్క పేపర్ కంప్లైంట్ కానీ ఒక్కటి కూడా మనకి ఇవాళ జిల్లాలో రాకుండా చేసుకున్నాం. సో ఆ క్రమంలో ఎడ్ల పోచయ్య గారికి చెప్తే కళ్ళపుంటి నీళ్ళు తీసుకొని, ఏం చేయాలి సార్, నాకు రాజకీయంగా బలైపోతున్నా, నన్ను పార్టీ ఆదుకుంటుందని చెప్పిండ్రు. అది ఆదుకుంటారో ఆదుకోదో నాకు నమ్మకం లేదు, కానీ పార్టీ లైన్ మారలేను నేను, నాకు మీరు చెప్పింది బాగుంది. నేను ఆయనకి ఇంకొక సూచన ఇచ్చిన, చేర్యాల ప్రాంతంలో అక్కడ 12 లక్షలకి ఇక్కడ కంపెన్సేషన్ ఇచ్చినప్పుడు చేర్యాల ప్రాంతం అటు సైడ్ జనగాం దగ్గర ఊళ్ళల్లో 6 లక్షలకు 7 లక్షలకు దొరుకుతుంది. ఎకరానికి 1.5 ఎకరం దొరుకుతుంది. పోచయ్య గారు 31 ఎకరాల బదులు 50 ఎకరాలు ఒకటే దగ్గర కొనుక్కో, నీకు ఒక తహసీల్దార్ని ఇస్తా, తహసీల్దార్ కారులో నువ్వు కూర్చుని ప్రయాణం చేయు. కుటుంబం కష్టపడి పైకి తెచ్చిన కుటుంబాన్ని అక్కడ భూమి లీగల్గా ఉందా లేదా వెరిఫై చేయడము, రెవెన్యూ రికార్డుల పరిశీలన నేను చేయిస్తాను. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అక్కడ కలెక్టర్తో మాట్లాడి ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని 50 ఎకరాలకు కావలసిన డ్రిప్పు బోర్స్ నేను అదనంగా నీకు ఏంచుతానని చెప్పి నేను ప్రామిస్ చేసిన ఆ రోజు. ఇవాళ మీరు ఎడ్ల పోచని అడగండి, నా మాట నిజం కాదా అని చెప్పండి. మొన్న ఒక 1 ఏడాది క్రితం కలిసి కన్నీటి పర్వం వేయండి, సార్ మీరు చెప్పింది వినలేదు,
చాలా నష్టపోయినాను అన్నాడు. మేము అదే 12 లక్షలు కంపెన్సేషన్ కంపల్సరీ అవార్డు పాస్ చేసి, కన్సెంట్ అవార్డు అయితే 12, కంపల్సరీ అయితే 6 లక్షలు. 6 లక్షలు పాస్ చేసి కోర్టులో డిపాజిట్ చేశాం. పాపం ఇవాళ కుటుంబం నష్టపోయింది, దానికి నేను బాధ ఉంది. సో ఏ కలెక్టరు ఒక ఎడ్ల భోజనం తీసుకొని 3 గంటలు 4 గంటలు కన్విన్స్ చేసి ఒక కారులో తహసీల్దార్ని ఇచ్చి కారులో పంపించి భూ పరిశీలన చేసి నీకు రిజిస్ట్రేషన్ చేయించి డ్రిప్ బోర్లు ఇస్తాను, నీకు ఇంకా ఫర్టిలైజర్స్ ఇస్తానని చెప్పేసి దాన్ని ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్లోవింగ్ కూడా నేను ట్రాక్టర్లు పంపించి చేయిస్తానని చెప్పిన అధికారి ఎవరున్నారో చెప్పండి. మీరు జిల్లా కలెక్టర్గా వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు అప్పటి వారికి దగ్గరయ్యారు. అదే పరిణామాలతోని మీరు అంటే పదవి ఉండగానే చివరి స్థితిలో పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు మీరు ఫీల్ అయిన పరిస్థితులు ఏంటి? అంటే ఎమ్మెల్సీగా అవుతాం లేకపోతే ఇంకేదో పదవి వస్తుందని ఏమైనా ఆశపడ్డారా, లేకపోతే ఇంకేమైనా? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టజీవిని, నేను ఆశాజీవిని కాదు. నేను ఆశాజీవిని కాదు. నాకు ఒక లైన్ ఉంది. నాకు కావాల్సింది సాధించే పట్టుదల ఉంది. నాకు ఒళ్ళొచ్చి కష్టపడి పనిచేసే అవకాశం ఉంది. భగవంతుడు కొంత ఇంటెలిజెన్స్ ఇచ్చిండు, ఓపిక ఇచ్చిండు, ప్రజలను అర్థం చేసుకునే పెద్ద మనసు ఇచ్చిండు. సో నేను ఎప్పుడు కూడా ఉద్యోగం నేను ఫస్ట్ 96లో నా ఉద్యోగ నేపథ్యం చెప్పాలంటే 1996లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి స్టేట్ ర్యాంక్ తెచ్చుకొని నేను బందర్ ఆర్డీఓగా జాయిన్ అయ్యా. బందర్ ఆర్డీఓగా 2 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు గారు చిత్తూరు ఆర్డీఓగా ఎవరు కూడా కొద్దిగా మంచి ఆఫీసర్లు ఉండట్లేదు, ఎవరు ఆఫీసర్ ఉన్నా కూడా అక్కడ అంతా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండడము, చిత్తూరులో పొలిటికల్ రైవల్రీ 2 వర్గాల మధ్యన విపరీతంగా ఉండడము, ఆర్డీఓని పావుగా చేసి వాడుకోవడము, కొన్నిసార్లు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీఓని దుర్భాషలాడి మ్యాన్ హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్లో ఒక సమర్థుడైన అధికారి కావాలని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని 3 ఆఫీసర్లను షార్ట్లిస్ట్ చేసి నన్ను హుటాహుటిన బందర్ నుంచి తీసుకుపోయి చిత్తూరు ఆర్డీఓగా నన్ను వేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి నేను సిద్దిపేట కలెక్టర్గా రిజైన్ చేసిన 23 ఏండ్ల నా ఉద్యోగ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వారికి అతి సన్నిహితంగా పనిచేశా, వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు వారికి అతి సన్నిహితంగా పనిచేశా, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అతి సన్నిహితంగా పనిచేశా, మన కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు అతి సన్నిహితంగా పనిచేశా. నేను కలెక్టర్ హోదాలో లేకున్నా, డిప్యూటీ కలెక్టర్ హోదాలు ఉన్నా, జాయింట్ కలెక్టర్ హోదాలు ఉన్నా కూడా ప్రతి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ప్రభుత్వ పథకాలు ఈ విధంగా చేస్తూ ఉన్నాం, దీనిలో ప్రజలకు దగ్గర పోవాలంటే ఈ పథకంలో ఇంకేమన్నా సజెషన్స్ ఉన్నాయా, ఇంకే విధంగా చేస్తే దీని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా అవుతుంది. అధికారుల మీటింగ్ అయినప్పుడు అందరు అధికారులను కూర్చుండబెట్టి నాది ర్యాంక్ తక్కువైనా కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి వెంకటరామరెడ్డి అని చెప్పి గౌరవం అందరు ముఖ్యమంత్రులు కూడా నాతోని ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తే ప్రజలకు కరెక్ట్గా ఈ డెలివరీ మెకానిజం వెళ్తుంది అనేది పథకాల రూపకల్పనలో, పథకాల అమలులో నా సూచనలు ప్రతిసారి తీసుకునే అదృష్టం నాకు ఈ భగవంతుడు కల్పించిండు. ఆ నేపథ్యంలో నేను పనిచేసిన వ్యక్తిని కాబట్టి పొజిషన్స్ అనేది నేను ఎప్పుడు కూడా నా అర్హతగా భావించలేదు, నా కష్టానికి భగవంతుడు ఇచ్చే ఫలితంగా భావించా. ప్లస్ నాకు ఇంకా ఎక్కువ చేయాల్సిన బాధ్యత ఇచ్చిండనే భావించా. నేను ఎంపీగా ప్రజలు నన్ను గెలిపించుకుంటారు, నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ప్రాంతంలో పనిచేసిన కలెక్టర్గా ఎంపీగా గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ప్రజలకు చేరువై ప్రజల మనసులకు దగ్గరై ఎక్కడ ఏ పార్లమెంట్ సీట్లో లేని కనెక్ట్ నేను ప్రజలతో ఏర్పరచుకుంటా. నేను చనిపోయిన తర్వాత కూడా, ఈ గడ్డ మీద నేను చనిపోయిన తర్వాత కూడా 50 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ప్రజలు నా సేవలు గుర్తించుకునే విధంగా నేను పర్సనల్గా ఒక్కరికొక్కరితో కనెక్ట్ అయ్యి పనిచేస్తాననే లక్ష్యంతోనే నేను ముందుకు వస్తూ ఉన్నా. నేను భగవంతుడు నాకు ఉమ్మడి కుటుంబం ఇచ్చిండు, భగవంతుడు ఆస్తి ఇచ్చిండు, కుటుంబ సంపద ఇచ్చిండు, భగవంతుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చిండు, విద్యను ఇచ్చిండు. నేను చేయాల్సింది ఒకటే, నాకు ఎంపిక లేకుండా నేను బాగానే బతకగలుగుతా, కానీ పార్టీ అవకాశం ఇచ్చింది కంటెస్ట్ చేయమని. పార్టీ ఇచ్చినప్పుడు చిరస వహిస్తున్న పార్టీ ఆదేశాలను పార్టీకి దగ్గర పెట్టుకొని ప్రజలకు దగ్గరికి వెళ్తున్నా. నేను ఇంత మంచి తెలంగాణలో ఒక తెలంగాణ వ్యక్తినై ఉండి, తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్నై ఉండి నేను ప్రజలకు ఇంకా ఎక్కువ దగ్గర కావాలి, నా మేధోశక్తి, నాకున్న ఓపిక, నాకున్న పట్టుదల ఇంకా ప్రజలకు వెళ్ళి కొన్ని వెయ్యిల కుటుంబాలు పార్లమెంట్ నియోజకవర్గంలో బాగు చేయాలి అనే ఆ తపన తప్పితే నాకు ఇంకే ఆలోచన లేదు. ఎమ్మెల్సీగా కొద్ది కాలమే పనిచేశారు. ఇప్పుడు అంటే ఒకవేళ ఎంపీగా మీరు ఎన్నికైతే ఎమ్మెల్సీ పదవి మళ్ళీ ఇంకో స్థానం ఖాళీ అవుతుంది.
ఆ కొద్ది కాలంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎమ్మెల్సీగా నేను పార్టీ ఆలోచనల రూపకల్పనలో ఉన్నాను. గౌరవ కేసీఆర్ సార్‌తోని నేను చాలా సమయం వెచ్చించాను. హరీష్ రావు సార్‌తోని చాలా సమయం వెచ్చించాను. ఫీల్డ్‌లో రాకున్నా ప్రత్యక్ష ఎన్నిక నాది కాదు కాబట్టి, ఎమ్మెల్సీగా నేను పరోక్ష ఎన్నిక కాబట్టి, పరోక్షంగానే నేను పార్టీకి సపోర్ట్ చేశాను. పరోక్షంగానే హ్మ్, ఎన్నికల ప్రాసెస్‌లో కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో, నా సేవలు పార్టీకి ఆ విధంగా ఉపయోగపడ్డాయి. నేను ఎప్పుడైతే బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేయాల్సినప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తా పార్టీ ఆదేశాల ప్రకారం. ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చినప్పుడు ఇక్కడ హరీష్ రావు సార్‌తోని, ఇక్కడ గౌరవ శాసనసభ్యులు అందరితోని, స్థానిక ప్రజాప్రతినిధులతోని, మండల నాయకులతోని, ప్రజలతోని మమేకమై వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఆ సూచనలకు టీమ్ వర్క్ చేసే మనిషిని నేను. నాకంటూ ఒక గ్రూప్ లేదు. అంటే మెదక్ లోక్సభ పరిధిలో ఒక మెదక్ తప్ప మిగిలినవన్నీ బీఆర్ఎస్ ఆధీనంలోనే ఉన్నాయి. బీఆర్ఎస్ శాసనసభ్యులే ఉన్నారు. వాళ్ళందరి మద్దతు మీకు పూర్తి స్థాయిలో లభిస్తుందని భావిస్తున్నారా? లభిస్తున్నదా? అంటే 2 విషయాలు ఇక్కడ. నాకు ఈ మెదక్ శాసనసభ్యులు ఎవరైతే మనం గెలిచారో ఇప్పుడు, అందరితోని కూడా సత్సంబాలున్నాయి. నేను సునీతా లక్ష్మారెడ్డి మేడం గారికి 2004 సంవత్సరంలో నేను వారికి రిటర్నింగ్ ఆఫీసర్‌ని. అప్పుడు జిల్లా అధికారిగా పనిచేస్తున్నప్పుడు. తర్వాత నేను వారి దగ్గర అడిషనల్ పీఎస్‌గా కూడా పనిచేశా 2009లో. అడిషనల్ కలెక్టర్‌గా ఇక్కడ ఉన్నాక కొన్ని రోజులు అక్కడ పనిచేశా. హరీష్ రావు సారు మొదటి నుంచి కూడా నాకు పరిచయం. ప్రతి ఒక్కరు కూడా నేను మన చింతా ప్రభాకర్ గారు ఫస్ట్ టర్మ్‌లో ఉన్నప్పుడు నేను జాయింట్ కలెక్టర్‌గా ఉన్నాను. మైపాల్ రెడ్డి గారు ఎంపీపీగా ఉన్నప్పుడు నేను 2002 నుంచి 4 వరకు ఈ ఉమ్మడి జిల్లాకు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు ఆ రోజు నేను మైపాల్ అన్న గారికి చెప్పా. ఇప్పుడు అన్న అంటాను, ఆ రోజు మైపాల్ రెడ్డి గారు అనేది. సో మైపాల్ రెడ్డి గారికి చెప్పా, "నువ్వు ఎన్నడో ఓ రోజు ఎమ్మెల్యే అవుతావు, నువ్వు ప్రజా జీవితంలోకి వెళ్తావు, ప్రజాశక్తులలో ఉంటావు" అని 2002లో చెప్తే 2014లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. సో ఈ విధంగా నాకు అందరితోని సత్సంబాలు ఉన్నాయి. రామలింగన్న ఉన్నారు మనకు దుబ్బాకలో. వారు నేను పీడీగా ఉన్నప్పుడు వారు సీనియర్ స్టాఫర్ ఇక్కడ ఒక న్యూస్ పత్రికకు. సో ఆ విధంగా నాకు ఈ ప్రాంతంలో పరిచయాలు ఉన్నాయి. ప్రతి గ్రామ స్థాయి నుంచి నాయకత్వానికి గ్రామ స్థాయిలో కూడా నన్ను గుర్తుపట్టే ప్రజలు ప్రతి గ్రామంలో ఉన్నారు. 11 ఏళ్ళు ఇక్కడ ప్రజల మధ్యలో పనిచేశాను కాబట్టి నాకు ఎమ్మెల్యేల సహకారం ఉంది, ప్రజాప్రతినిధుల సహకారం ఉంది, పార్టీకి అతీతంగా ప్రజల సహకారం ఉంది అనేది నేను ఇంకొకటి అదనంగా మీకు చెప్పగలుగుతున్నా ఇక్కడ. అంటే శాసనసభ ఎన్నికలకు ముందు ఉన్న బీఆర్ఎస్ జోష్ ఇప్పుడు లేదు అని అంటున్నారు అందరూ. అది మీరు అంగీకరిస్తారు? అంటే జోష్ ఉంది. తప్పుడు ప్రచారాల కొరకు 10 ఏండ్లు మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కొంత యాంటీ ఇన్కంబెన్సీ అంటాం, వ్యతిరేకత ఉంటుంది. మనం స్వల్ప ఓట్లతో ఓడిపోయాం. 1.7% ఓట్స్తో ఓడిపోయాం. 4.5 లక్షల ఓట్లతో ఓడిపోయాం. సో ఇక్కడ ప్రజలు ఒక తప్పుడు ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలు, అమలుకు వీలు కాని వాగ్దానాలతో ప్రజల దగ్గరికి వచ్చి మోసపూరితమైన వాతావరణం సృష్టించి ఒక ప్రజల మైండ్ని డైవర్ట్ చేసి తప్పుడు ఆలోచనలతో అంటే తప్పు నేపథ్యం అది. ఆ తప్పు నేపథ్యంతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన ప్రభుత్వం డెఫినెట్గా ప్రజాదరణ కోల్పోతుంది. సో మాకు ఇప్పుడు ప్రజలు 100 రోజులలోనే 120 రోజులలోనే గుర్తించిండ్రు ఏది జరుగుతుంది ఏది జరగట్లేదు అని చెప్పి వాళ్ళు డేట్ అనౌన్స్ చేసి ఈ డేట్ నాటి ఇస్తా అంటున్నారు. అది సాధ్యం కాలేదు. సో ప్రజలకు ఎప్పుడైతే డేట్ నిర్ణయిస్తామో ఖచ్చితంగా మనం అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక లోటు అందుకు అనుకూలించకపోవచ్చు కదా? అంటే ఒక పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చినప్పుడు వారికి ఉన్న విషయ పరిజ్ఞానం, వారికి ఉన్న ఆలోచన విధానాన్ని బట్టి ఖచ్చితంగా స్టేట్ ఆర్థిక పరిస్థితిని గమనించి, ఆర్థిక పరిస్థితిని ఆలోచించి ఎంత చేయగలుగుతాం ఎంత చేయలేమని చెప్పి ఆలోచించి చేయాలి. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా వారు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారు కూడా నేను కూడా చేస్తా అంటే ఇవాళ ప్రజలు కేసీఆర్ గారిని నమ్ముదురు చేస్తారు. మరి అమలు కాని విషయాలు నేను చెప్పను, పదవి లేకున్నా మంచిదే, ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ మధ్య శాసనసభ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలకు ముందు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఎలక్షన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది కొందరు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు, కొందరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాలు మీకేమైనా నష్టం కలిగిస్తాయా? అంటే ప్రజలు గమనిస్తారు, ఇక్కడ ప్రజలు గమనిస్తారు, ప్రజలకు తెలుసు ఎవరు ఎందుకు ఏ ప్రజల కొరకు పార్టీ మారుతున్నారు. ఇవాళ నాయకులు మారుతున్నారు కానీ క్యాడర్ మారట్లేదు. క్యాడర్ మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో గట్టిగా ఉంది క్యాడర్. సో క్యాడర్ కేసీఆర్ సార్తోనే ఉంటుంది, హరీష్ రావు గారితోనే ఉంటుంది, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నడుస్తూ ఉంది. ఇక్కడ ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి డౌట్స్ లేవు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మీ మీద వ్యక్తిగత ఆరోపణలు ఈ మధ్య చాలా చేస్తున్నారు. వాటికి అంటే టికెట్ కొనుక్కున్నారని, లేదా కోకాపేట భూములు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని, ఇలా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు నిధి పెట్టి పీవీఆర్ ట్రస్ట్ పెట్టి ఎలా చేస్తారు,
మీరు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అఫిడవిట్లో 17 కోట్ల రూపాయలు చూపించారు, ఇట్లాంటి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. వీటికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? బేసికల్గా నేను చెప్పాలి, నా కుటుంబం నుంచి మా నాన్న BA LLB ఉర్దూ మీడియంలో చేశారు. సో మా నాన్న అప్పుడు మన రచయిత, గొప్ప రచయిత సి నారాయణ రెడ్డి గారు, మా నాన్న పర్పటి రాజిరెడ్డి గారు, వకీల్ అంటారు, అడ్వకేట్. అదేవిధంగా జస్టిస్ రఘువీర్ గారని మన ప్రాంతం నుంచి హైకోర్టులో, సుప్రీంకోర్టులో జస్టిస్. వీళ్ళు ముగ్గురు కూడా రూమ్మేట్స్. సో రూమ్మేట్స్ స్టూడెంట్ లైఫ్లో బాగా చదివి, మా నాన్న కూడా PUCలో స్టేట్ టాపర్ అయ్యి, అతనికి వాళ్ళ గ్రూపులో ఈ ముగ్గురిట్లలో అతనికి ఫస్ట్ ఉద్యోగం రావడం, మా తాతగారుకి వ్యవసాయం పెద్దగా 2-3 ఊళ్ళల్లో ఉండడం, తన కొడుకు ఆ రోజులలో చదివించి ఉద్యోగం చేయడం, వద్దుని చదువుకోవడానికి పంపించారు, నాకు తోడుగా వ్యవసాయానికి ఉండమని చెప్పి ఫోర్స్గా తీసుకుపోవడం. మళ్ళీ తను వాళ్ళ నాన్న దగ్గర, మా తాతయ్య గారి దగ్గర మా నాన్న మళ్ళీ పర్మిషన్ తీసుకొని 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఉద్యోగం మానిన తర్వాత సీనియర్ ఆఫీసర్ ఉద్యోగం వస్తే కూడా రిజైన్ చేసి మళ్ళీ నాన్న కొరకు ఊరికి వెళ్ళి, నేను వ్యవసాయం చేయను, నేను నా చదువు ఉపయోగం పడాలి సమాజానికి అని చెప్పి వారి పర్మిషన్ తీసుకొని ఉద్యోగం చేయను కానీ లా ప్రొఫెషన్, డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ ఆ రోజులలో, నేను లా చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఉస్మానియాలో ఉర్దూ మీడియంలో లా చేసి ఆ రోజు లాయర్గా ప్రాక్టీస్ చేసి చేసేటప్పుడు మళ్ళీ మా నాన్న కూడా తాతయ్య కండిషన్ పెట్టాడు, ఊరికి పక్కన ఉన్న మున్సిపల్ కోర్టులో చేయాలి, నువ్వు హైకోర్టు నాకు చేదురు వాడు ఉండాలి అని చెప్పి అన్నప్పుడు, ఒకటే కొడుకో తను కూడా, మా నాన్న ఒక్కరే, అక్క జనరల్ అన్నదమ్ములు లేరు. ఆ ప్రాంతంలో తను సుల్తానాబాద్లో ప్రాక్టీస్ చేయడం, పెద్ద మంచి ప్రాక్టీస్ ఉండడము, ఆ విధంగా తన లైఫ్ జర్నీ కావడము, మమ్మల్ని అందరినీ కూడా మంచి చదివిపించడము. మా ఇంట్లో కూడా మా బ్రదర్స్లలో కూడా 2 IAS కావడం, తెలంగాణలో ఒకటే ఒక కుటుంబం ఉంది, ఒకటే కుటుంబం నుంచి 2 IAS ఆఫీసర్లు కావడం అనేది మా కుటుంబానికే ఆ భగవంతుడు అవకాశం కల్పించిండు. అది మా నాన్న అమ్మ ఇచ్చిన విద్య, వారు ఇచ్చిన ప్రోత్సాహం, వారు ఇచ్చిన గైడెన్స్ అనుకుంటాను. సో ఆ క్రమంలో పెరిగిన కుటుంబం ఇది. ఈ కుటుంబానికి అంటూ తెలంగాణలో ఒక చరిత్ర ఉంది. అదే నేపథ్యంలో బిజినెస్ లాస్ట్ 35 సంవత్సరాల నుంచి బిజినెస్ కూడా ఉంది ఫ్యామిలీకి. ఉమ్మడి కుటుంబం, మేమందరం కూడా ఒకటే ఇంట్లో, ఒక 34 బెడ్రూమ్లు ఉన్న ఇంట్లో ఒకటే కామన్ కిచెన్, కామన్ డైనింగ్తో మేము ఉంటాం. సో మేము అందరం కూడా సమిష్టి నిర్ణయం తీసుకుంటాం. సో అందరు అన్నదమ్ములు కూడా బిజినెస్లో రాణిస్తున్నారు, కుటుంబ ఆస్తి ఉంది. నేను ఎంపీగా ఎప్పుడైతే పార్టీ నన్ను కాంటెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చిందో, నేను ఫ్యామిలీలో నేను ఒక బ్యూరోక్రాట్గా, ఒక IAS ఆఫీసర్గా పార్లమెంట్లో అడుగు పెడుతున్నప్పుడు నా నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటి పని చేయాలని నాకు ఒక తపన ఉంది. నేను కలెక్టర్గా ఎన్నో పేద ప్రజల అవసరాలను అర్థం చేసుకున్న వ్యక్తిగా, పేద ప్రజల కుటుంబాలకు అండగా ఉండాలంటే మనకున్న సంపద ఉంది, సరిపోయేంత సంపద ఉంది, 2 తరాలకు సరిపోయేంత సంపద ఉంది. మనకు తిండి మినిమం ఉంటే చాలు, మనం దానితో జలసాలకు కాదు డబ్బు దుర్వినియోగం చేయొద్దు. అంటే వ్యక్తిగత ఆస్తి కాకుండా కుటుంబ ఆస్తి కూడా, కొంత ఆస్తి కూడా నాకు సపోర్ట్ ఉంది. కుటుంబం నుంచి నేను అడిగా, మా అమ్మ ఉంటారు, మా అన్నదమ్ములు ఉంటారు, వదిన ఉంటారు, ఇంకా తమ్ముని భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరిని కూర్చుండబెట్టి 30 మందిని కూర్చుండి, నాకు కుటుంబం నుంచి ఒక 100 కోట్లు మీరు ఇవ్వండి, నేను ట్రస్ట్ కార్యక్రమాలు చేపడతా. ఎందుకంటే ప్రతి కుటుంబం నాకు ఇవాళ నియోజకవర్గంలో తెలిసిన కుటుంబమే. వారితో పాటు 11 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది. మంచి నేపథ్యంతో నేను రాజకీయాలకు వస్తున్నా. నేను రాజకీయాలలో డబ్బుకు నేను సంపాదించాల్సిన అవసరం లేదు. నేను నా సమయం రాజకీయాల్లో పెట్టకుంటే, బిజినెస్లో నేను సమయం పెట్టినట్టయితే ఇవాళ తెలంగాణలో ఉన్న 50 మంచి అంటే కుటుంబాలలో మా కంపెనీ ఉంది. మంచిగా చేసే కంపెనీలలో ఫస్ట్ 50లో మా కంపెనీ ఉంది. రాజపుష్ప కంపెనీ. మా నాన్న ఒకటేనా? ఇంకా రాజపుష్ప అనేది ఒకటే, రాజిరెడ్డి పుష్పలీల మా అమ్మ నాన్న పేరు మీద కంపెనీ పెట్టుకున్నాం. సో కంపెనీ బాగా చేస్తూ ఉంది. సో అన్నప్పుడు నా కుటుంబం కూడా నాకు 100 కోట్లు నువ్వు ట్రస్ట్ పెట్టుకో అని చెప్పి నాకు వాళ్ళు సమ్మతి ఇవ్వడం, వారి అనుమతితోని నేను ట్రస్ట్ అనౌన్స్ చేయడం. హరీష్ రావు సార్తో కూడా నేను ఈ ట్రస్ట్ పెడతా అన్నప్పుడు, విద్య మీద పెట్టాలని నాకు ఉన్నప్పుడు వారు కూడా కొన్ని నాకు సూచనలు ఇవ్వడం, ఇంకా ప్రజలకు నేర్వయ్యే ఆలోచనతోని నేను నా విద్య ఏదైతే భగవంతుడు ఇచ్చిండో, కలెక్టర్గా నాకు అనుభవం ఇచ్చిండో, ఈ అనుభవాన్ని నేను ప్రజలకు చేరవేసే విధంగా ఈ ట్రస్ట్ కార్యక్రమాలు చేపడతా. ఏదైతే వాగ్దానం చేసినో, గతంలో కొంతమంది రాజకీయ నాయకులు వాగ్దానం చేశారు, తప్పుడు వాగ్దానాలతోని ఎలక్షన్లు గెలిచారు. ఇంప్లిమెంట్ చేయని వాగ్దానాలతోని ఎలక్షన్లు గెలిచి ప్రజలను మర్చిపోతే మొన్న ఎలక్షన్లో 54,000 మెజారిటీతో ఓడగొట్టినారు. సో మళ్ళీ అక్కడే ప్రాంతంలో వెళ్తున్నారు. సో నేను అలాంటి వాగ్దానాలు చేయట్లేదు. ఒక విద్యావంతునిగా, ఒక కలెక్టర్గా, ఒక మెజిస్ట్రేట్గా పనిచేసి ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తిగా ఏదైతే చేయగలుగుతానో, ఏదైతే నా చేతిలో ఉందో అదే ప్రామిస్ చేస్తూ ఉన్నా. నేను ఇంకేది కూడా బయట ప్రభుత్వం మీద డిపెండ్ కావట్లేదు, ప్రజల మీద ఇంకేదో సోర్స్ మీద డిపెండ్ కావట్లేదు. నా సొంతంగా నేను ఏం చేయగలుగుతానో అది నేను హామీ ఇస్తున్నా.
ఖచ్చితంగా నేను ఏదైతే హామీ ఇస్తూ ఉన్నానో అందరికీ చేస్తాను. అంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా వివిధ రకాల రెసిడెన్షియల్ స్కూళ్ళు బాగా స్థాపింపజేశారు, ప్రోత్సహించారు. మతాల వారీగా కావచ్చు, రకరకాలుగా వారికి కావచ్చు, బీసీ, ఓసీ అని ఎస్సీ అని. ఇవన్నీ వచ్చిన తర్వాత విద్యాపరంగా చాలా అభివృద్ధి చెందింది అనేది అందరూ ఒప్పుకునే అంశమే. అలాంటప్పుడు ఇంకా వెనుకబాటు చాలా ఉందని భావిస్తున్నారా? అంటే రెండు విషయాలు ఇక్కడ. కలెక్టర్గా నేను ఉన్నప్పుడు మనం ఏదైతే గురుకులాలు కట్టామో, ఏవైతే కట్టామో నిరుపేద కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి. ఉన్నత విద్య పోవడానికి ఇప్పుడు ఇంజనీరింగ్లో అడ్మిషన్ వస్తుంది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఫీజు కడతాడు, 1 లక్ష రూపాయల ఫీజు. సెకండ్ ఇయర్లో ఆ పేద కుటుంబానికి మళ్ళీ 1 లక్ష రూపాయలు కట్టే అవకాశం లేదు, ఆ అప్పు తీరట్లేదు. ఆ థర్డ్ ఇయర్లో మళ్ళీ 1 లక్ష రూపాయలు కట్టాలి. సో ఇలాంటి ట్రస్ట్ ద్వారా నేను కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా కుటుంబాలు వచ్చాయి ఏదైనా సాయం చేయమని చెప్పేసి. నేను అప్పుడు నాకున్న పరంగా ఏదో కొంత సాయం చేసేవాడిని. ఇప్పుడు నేను ఈ ట్రస్ట్ ద్వారా ఆ ఉన్నత చదువుల కొరకు కట్టడము, కొంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను పోటీ పరీక్షలు రాసి ఇవాళ డిప్యూటీ కలెక్టర్గా ప్రభుత్వంలో చేరి ఆర్డీఓ స్థాయి నుంచి నేను ఇవాళ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్ స్థాయిలో నేను ఇక్కడ పనిచేసిన. సో నా ఆలోచన ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కోచింగ్ సెంటర్స్ పెట్టడము, నాకున్న విద్యని నేను అంటే ప్రభుత్వ పరంగా కూడా ఎస్సీ కోచింగ్ సెంటర్స్, బీసీ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా. నాకేంటంటే నాకు ఒక అనుభవం ఉంది. నేను సొంతంగా నేను ఒక విద్యావేత్తని, నాకంటూ ఒక నేపథ్యం ఉంది. పోటీ పరీక్షలలో ఏ విధంగా చదివితే మన యువత బాగా సక్సెస్ అవుతారని తెలుసు నేను. సో నేనంటూ కూడా మరి నేను ఎన్నికైన తర్వాత నేనేం చేయాలి నా ప్రజలకు? నాకు భగవంతుడు కొంత ఆస్తి ఇచ్చిండు, భగవంతుడు కొంత సంపద ఇచ్చిండు, ఉమ్మడి కుటుంబం నాకు సపోర్ట్ ఇస్తుంది. మరి నా వంతు ప్రయత్నం నేను చేయాలని పోటీ పరీక్షలలో యువతకి విద్యార్థులకు సహాయపడాలనేదే నా ధ్యేయం. సో అందుకొరకు ప్రతి నియోజకవర్గంలో కూడా కోచింగ్ సెంటర్స్ పెట్టి వారికి ఉత్తీర్ణులు చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ప్రొఫెసర్లను, సబ్జెక్ట్ స్పెషలిస్టులను, నాకు తెలిసిన ఫ్యాకల్టీ మెంబర్లను తీసుకొచ్చి ఫ్రీ స్టడీ మెటీరియల్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి పోటీ పరీక్షలు రాయించి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయడం ఒక అంశం. యువతకి వాళ్ళ నైపుణ్యం పెంచి ప్రైవేట్ కంపెనీలను అందరినీ కూడా 6 మంత్స్కి ఒకసారి జాబ్ మేళా తెచ్చి నైపుణ్యం మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద నేను ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి 2 నెలలు 3 నెలలు వాళ్ళని ఎక్విప్ చేసి నాలెడ్జ్తోని వాళ్ళు మంచి పెద్ద కంపెనీలో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆ కుటుంబం ఎప్పటికి కూడా ముందంజలో ఉంటుంది, సొసైటీలో గౌరవంగా బతుకుతారు. వాళ్ళకు ప్రభుత్వం చేయని పని నేను ఎంపీగా నేను చేయగలుగుతాను. అంటే ఇప్పుడు సిద్దిపేటలో అనాథ బాలిక గృహంలో 2 బాలికలను మీరు దత్తత తీసుకున్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత అలాంటి కార్యక్రమాలు అంటే లోక్సభ పరిధికి ఏమైనా విస్తరించే అవకాశాలు ఉన్నాయి? లోక్సభలో మా అమ్మ ఏదైతే పుష్పలీల ఉందో ఆమె 80 ఇయర్స్, ఆమె ఖచ్చితంగా మాకు ఇంట్లో చెప్పడం జరిగింది. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫనేజ్ ఒకటి, ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి కట్టమని చెప్పి మాకు చెప్పింది. మా అమ్మ పేరు మీద అది మా రాజపుష్ప ఫౌండేషన్ అని మాకు ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ పేరు మీద ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఒక ఓల్డ్ ఏజ్ ఏమో, ఒక ఆర్ఫనేజ్ కూడా మా అమ్మ తన కొరకు తన ఆదేశాలు ఇచ్చింది మాకు సూచనలు ఇచ్చింది. ఆల్రెడీ మేము వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. బహుశా 1 సంవత్సరం కాలం లోపల ఓల్డ్ ఏజ్ హోము, ఆర్ఫనేజ్ 2 కూడా స్టార్ట్ అవుతాయి. ఎక్కడనే నిర్ణయం ఏమైనా అది ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలోనే అవుతున్నాయి. అది మా అమ్మ సేవా కార్యక్రమాలు, అమ్మ చేసే కార్యక్రమాలు. గడిచిన శాసనసభ ఎన్నికల్లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారు కీలకంగా వ్యవహరించారు మెదక్ జిల్లా మొత్తం పర్యటనలో కానీ, అందరి గెలుపు విషయంలో కానీ. అంటే ఈసారి పరిస్థితులు మారిన నేపథ్యంలో ఎలా ఉంటుందని భావిస్తుంది? అసలు డౌటే లేదు, నా గెలుపు నిర్ణయం అయిపోయింది. అఖండ మెజారిటీతో గెలుస్తూ ఉన్నాను. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తూ ఉన్నాను. నాకు సుమారుగా ఒక 1000 నుంచి 2000 మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నేను పీపుల్ కలెక్టర్గానే ఉన్నా, ప్రజల మధ్యలో ఉన్న కలెక్టర్ని. నా ఫోన్ నంబర్లు మొత్తం నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక రోజు 1000 నుంచి 2000 మెసేజ్లు మీరు గెలుస్తూ ఉన్నారు సార్ అని అడుగుతున్నారు తప్పితే నన్ను ఎవరు కూడా డిస్కరేజ్ చేయట్లేదు. సో గెలుపు ఖాయం. నేను ఒక విద్యావేత్తగా నాకున్న నాలెడ్జ్తో నేను స్టడీ చేసుకొని రాజకీయంలోకి వస్తాను, ప్రత్యక్ష రాజకీయం. అంటే ఇంత బిజీ ఉండి అన్ని మెసేజ్లు చూడగలిగే పరిస్థితి ఉంది? రాత్రి 12, 2 అవుతుంది నాకు మెసేజ్లకు రిప్లై ఇవ్వడానికి. రాత్రి 11ంటికి పడిన తర్వాత సుమారుగా 3 గంటలు నేను మెసేజ్లకు రిప్లైలే ఇస్తూ ఉన్నాను. సో ప్రజల మధ్యలో ఉన్నాను. నాకు దేశంలో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక మంచి జిల్లా కలెక్టర్గా, సమర్థుడైన జిల్లా కలెక్టర్గా ప్రశంసలు ఇచ్చిన గడ్డ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ గడ్డ నాకు ఆ విలువనిచ్చింది. నా గడ్డ నా పేరుని దేశవ్యాప్తంగా చేసే విధంగా నాకు ఈ గడ్డ సాయం చేసింది. నేను తిరిగి ఈ గడ్డకి ఏమిస్తాను అనే తప్పన నాకు ఇప్పుడు ఎంపీగా తప్పకుండా నేను ప్రజల మధ్యలో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తానని చెప్పి. లోక్సభ పరిధిలో
మీరు ఎంచుకున్న ప్రచార మార్గాలు ఏంటి? నాకు పర్సనల్గా క్యాడర్ని కనెక్ట్ కావడము, ఓటర్స్ని కనెక్ట్ కావడము, ఇక్కడ క్యాడర్ చాలా ఉంది, నాయకత్వం చాలా ఉంది ఇక్కడ. సో హరీష్ రావు గారికి టోటల్గా అన్ని నియోజకవర్గంలో పూర్తి పట్టుంది వారు. సో వారి సూచనలు, వారి క్యాడర్ను కనెక్ట్ కావడము, నాకు కూడా క్యాడర్తో సత్సంబాలు ఉండడం, వాళ్ళందరితో నేను కూడా నేరుగా మాట్లాడడం, క్యాడర్కి నేను అభయం ఇవ్వడం, నేను మీ వెంట ఉంటాను, మీరు పని చేయండి, మీరు నిరాశ చెందొద్దు, ప్రభుత్వం రాలేదని చింత చెందొద్దు, మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ అవుతాం, మళ్ళీ అఖండ విజయం వచ్చే ఎన్నికల్లో సాధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ, మంచి రోజులు మళ్ళీ మనకు ఉన్నాయి, పొలిటికల్ ప్రాసెస్ లోపల ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఇవన్నీ మామూలే అని చెప్పి నేను మా క్యాడర్కి ధైర్యం వెన్నుదడుతున్నాను. కలెక్టర్గా శాసించే స్థాయి ఎప్పుడు కానీ, ఇప్పుడు అభ్యర్థిగా వచ్చేసరికి ఆశించే స్థాయి, దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను కలెక్టర్గా శాసించలేదు కాబట్టి ఇవాళ అభ్యర్థినయ్యా. నేను కలెక్టర్గా ఎప్పుడు కూడా నేను శాసించలేదు. కలెక్టర్గా ఎప్పుడు కూడా నేను నా సున్నితమైన మనసుతో ప్రజల గుండెలు గెలిచి ఒక నిజాయితీపరుడిగా నేను ప్రజల మధ్యలో నిలిచి ప్రజల కొరకు కష్టపడతాడు. వెంకటరామరెడ్డి కలెక్టర్గా ఒక మాట చెప్పిండంటే తప్పడు, ఆ మాట చెప్పిండంటే పని అయిపోతుంది, పని అవుతుంది అంటే అవుతుంది, కాదు అంటే కాదు అని ఒక్క నిమిషంలో తేల్చే వ్యక్తి వెంకటరామరెడ్డిగా నాకు పేరుంది. సో నన్ను ఎప్పుడు కూడా ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులుగానే చూసుకున్నారు తప్పితే కలెక్టర్గా ఎప్పుడు చూపించలే. అబ్బా కలెక్టర్ ఆఫీస్కి పోతున్నామని చెప్పి నా దగ్గరికి వచ్చేది, నేను మాట్లాడినాక అబ్బా కలెక్టర్ ఇంత మంచిగా మాట్లాడతాడా, ఇంత సున్నితంగా ఉంటాడా అని చెప్పేసి బయటకు పోయేటప్పుడు అనుకునేది. సో ఒక నిండు మనసుతోని వాళ్ళు రూమ్ నుంచి బయటకు పోయేది. నాకు ఆ ప్రేమలే నన్ను ఇలా ఆదరణిస్తాయి, నన్ను గెలిపిస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత కొంత నష్టమైంది అని భావిస్తున్నారు, మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలనే ప్రతిపాదన ముందుకు వస్తున్నది. పార్టీని అదేం లేదు యాక్చువల్గా. కొన్ని 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం, కొంత వ్యతిరేకత ఉంటుంది, తప్పుడు ప్రజలతో ఓడిపోయిన తప్పితే మేము కోల్పోయిన ఓటు శాతం ఎంత, మేము పవర్లోకి రాకుండా ఉండడానికి కారణాలు చూసినట్టయితే అతి స్వల్ప మెజారిటీతో మేము ఇవాళ గెలవలేకపోయాం. సో అది కొంత తప్పుడు ప్రచారాలు అక్కడ. సో మేము ఏవైతే అమలు కానీ హామీలు ఇవ్వడం ఏంటి, అమలు చేయాలి కదా, డేట్ నిర్ణయించి కూడా అమలు కాకుండా హామీ ఇవ్వడం ఏంటి, అట్లా ఎవరు చేయరు కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే చివరి ప్రశ్న, అంటే గెలుపొందితే మీరు ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే హామీలు ఏమిటి? 2 ప్రధానంగా ఒక సమర్థమైన ఈ ప్రాంత కలెక్టర్గా పనిచేసి భారతదేశంలో 543 పార్లమెంట్ సీట్లు ఏవైతే ఉన్నాయో అడుగుపెట్టే క్రమం లోపల నా ఒక్కరికే ఈ అవకాశం దక్కుతూ ఉంది. ఇదే ప్రాంతంలో కలెక్టర్గా చేసి ఇదే ప్రాంతంలో పార్లమెంట్లో అడుగుపెట్టే అదృష్టం నాకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఈ గడ్డ మీద ఉన్న ప్రజలు ఇచ్చిండ్రు. నా తనువు కూడా చాలించినప్పుడు ఇదే మట్టిలో కలుస్తాను, ఇక్కడి మట్టిలోనే కలుస్తాను. కాబట్టి ఒక ప్రేమతోని వాళ్ళ మధ్యలో ఉండి కలెక్టర్గా ఏదైతే మంచి పనులు చేశానో అంతకన్నా ఎక్కువ ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఎంపీ పదవి ఇస్తుంది కాబట్టి చేస్తాను. ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తాను, విద్యావంతులను చేస్తాను, పేద కుటుంబాలను ఆదుకుంటాను, నైపుణ్యం ఇస్తాను, ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఇస్తాను. ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఒక తరం ముందుకెళ్తుంది. ఎందుకంటే విద్య వస్తుంది, పరిజ్ఞానం వస్తుంది, ఫైనాన్షియల్గా సపోర్ట్ వస్తుంది, డబ్బు నిలుస్తుంది, అన్ని విధాల మంచిగా బతుకుతారు, నెక్స్ట్ జనరేషన్ని మంచి విద్య ఇస్తారు, మంచి ఆరోగ్యం ఇస్తారు. ఆ విధంగా విద్యావంతులను చేయాలనేది లక్ష్యం. ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ విధంగా చేసే విధంగా కోచింగు, నైపుణ్యం ఇవ్వాలనేది లక్ష్యం. ప్లస్ క్యాడర్ని ఆదుకోవడానికి, పేద కుటుంబాలకు శుభకార్యాలు చేయడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ కట్టి రూపాయి ఛార్జ్తోనే వాళ్ళకు ఆ సౌకర్యం ఇచ్చినట్టయితే ఒక శుభకార్యానికి పెట్టాల్సిన డబ్బు, ఫంక్షన్ హాల్కి పెట్టాల్సిన డబ్బు 50,000, 70,000, ₹1,00,000 వాళ్ళు ఆదా చేసుకొని ఆ ₹1,00,000తోనే ఆ పెళ్లికి ఇంకో 2 తులాల బంగారం కొనిస్తే ఆ డబ్బు ఏదో ఆ కుటుంబానికి చెందాలనే ఆలోచన. నాకు భగవంతుడు కొంత సంపద ఇచ్చిండు, కుటుంబం నా వెన్నెంట ఉంది, ఉమ్మడి కుటుంబం. నేను ఫంక్షన్ హాల్స్లో కూడా ఖర్చంతా కూడా నేనే భరించి ఈ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నంతకాలం ఆ ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా రూపాయి అంటే రూపాయికే ఖర్చు అయ్యే విధంగా చేస్తా. ఏదైతే ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నానో 100 కోట్లు ఖర్చు పెడతాను ఇవాళ హామీ ఇచ్చాను. ఈ కార్యక్రమాలలో ప్రతి సంవత్సరం మొత్తం ట్రస్ట్ వెబ్సైట్ లోపల ఎవరికి, ఏ పేద విద్యార్థికి ఎంత ఖర్చు అయింది, ఏ చెక్ నెంబర్తో ఇచ్చాను, ఏ తారీఖు నాని ఇచ్చాను, తండ్రి పేరేంటి, గ్రామం పేరేంటి, మండలం పేరేంటి, నియోజకవర్గం పేరేంటి, ఎందుకొరకు ఇచ్చాను, అన్ని వివరాలు ప్రతి సంవత్సరం వెబ్సైట్లో పెడతాను. ప్రజల ప్లాట్ఫామ్లో ప్రజల మధ్యలోనే ఖర్చు ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ప్రామిస్ ఇస్తున్నానో చేయగలిగే ప్రామిస్ ఇస్తున్నా, తప్పుడు వాగ్దానాలు ఇవ్వను. చెప్పినా అంటే ప్రాణం పోయినా కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. ఏదైతే చెప్తానో అదే చేస్తాను. ప్రామిస్ చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకొని ప్రామిస్ చేస్తాను. కాబట్టి ఇవాళ ఓట్ల కొరకు నేను ప్రామిస్ చేయట్లేదు. నాకున్న పరిజ్ఞానాన్ని, నాకున్న నాలెడ్జ్ని నా నియోజకవర్గ ప్రజలకు నేను దగ్గర అయి ఉండి వాళ్ళను కూడా నాలాగా విద్యావంతులను చేయాలి,
పెద్ద ఉద్యోగాలకు పంపాలనే తప్పితే నాకు ఇంకేం లేదు. అంటే దీనికి ప్రతి నెలలో కనీసం 10-15 రోజులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉండదు నాకు వ్యవస్థ. ఇప్పుడు రాజపుష్పాలో నాకు ఉమ్మడి కుటుంబంలో ఉన్న కంపెనీలో 4000 మంది పనిచేస్తారు. దాదాపుగా నాకు ఒక పెద్ద వ్యవస్థ ఉంది. అన్నిటికన్నా ఎక్కువ నాకున్న సర్కిల్ చాలా పెద్దది. ఇప్పుడు నా వెంట ఒక 20 మంది 30 మంది నా సన్నిహితులు, నా కొలీగ్స్, రిటైర్డ్ ఆఫీసర్లు పనిచేస్తూ ఉన్నారు. సో నాకు టీం ఉంది, కుటుంబానికి కొండంత బలం ఉంది, నాలెడ్జ్ ఉంది. అందరితో నేను అన్నీ కూడా వ్యవస్థ సిస్టమేటిక్గా ప్రతి నియోజకవర్గంలో సెటప్ చేసుకుంటాను. ఒక ప్రొఫెషనల్గా ఒక కార్పొరేట్ విధానం ఎట్లయితే నడుస్తుందో ప్రజలకు అంకిత భావంతో నేను కానీ నా స్టాఫ్ కానీ ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఫంక్షన్ హౌస్ కడుతున్నామో ప్రతి ఫంక్షన్ హాల్లో నాకు ఒక ఆఫీస్ ఉంటుంది. స్థానిక నాయకత్వంతో కోఆర్డినేట్ చేసి నెలకు ఏ తారీఖు నాడు అక్కడ ఉంటానని చెప్పేసి కూడా అక్కడ క్యాలెండర్ ఇచ్చేసి నాకున్న సమయాన్ని కూడా నియోజకవర్గంలో క్యాడర్కి ప్రజల మధ్యన ఉంటారు. ప్లస్ ట్రస్ట్ కార్యక్రమాలు కూడా ఆ ఆఫీస్ నుంచే నడుస్తాయని చెప్పి మీకు చెప్తాను. చివరగా మీరు ఇంత సమయం కేటాయించి చాలా బిజీ సమయంలో కూడా కేటాయించినందుకు ధన్యవాదాలు. రియల్ టాక్ విత్ ఏకే ఇంటర్వ్యూకి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రేక్షకులకి అందరికి కూడా నేను ఈ వేదిక మీద మనవి చేసుకుంటా ఉన్నా. ఒక సిన్సియర్ అధికారిగా మీ మధ్యలో ఉండి నేను పనిచేసిన వ్యక్తిగా నన్ను గెలిపించి ఈ ప్రాంత సేవలో నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. కలెక్టర్గా దేశ ప్రఖ్యాతిగాంచే విధంగా నాకు పేరు ఇచ్చిన గడ్డ ఇది. ఈ మళ్ళీ ఎంపీగా కూడా అందరి ఎంపీల కన్నా మేలుగా మెరుగైన ఎంపీగా 50 సంవత్సరాలు మీకు నేను చనిపోయినా కూడా మీ గుండెల్లో నిలిచే విధంగా నన్ను ఎన్నుకోవాలని చెప్పి నా సేవలు మీకు సేవ చేసే అవకాశం నాకు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను.